యెషయా 49:14-16 చదువుకుందామండి. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడు అని అనుకుంటున్నది. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చున వారైనా మరుగుదురు, కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఈరోజు సియోనులాగా మనం కూడా అంటున్నామేమో, దేవుడు నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, దేవుడు నన్ను మర్చిపోయి ఉన్నాడు అని అనుకుంటున్నారేమో మీరు. దేవుడు అంటున్నాడు, నేను మాత్రం నిన్ను మరువను విడువను అని దేవుడు అంటున్నాడని. He's saying, I will never leave you nor forsake you. Can you take it in? ఈరోజు అటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే దేవుడు మీతోటే స్పష్టంగా, నేను నిన్ను దాటిపోలేదు, నా సన్నిధి నీకు సమీపంగా ఉంది. My presence is really close to you. My presence is all that it takes is for you to come to my presence. నా సన్నిధికి వచ్చి నా సన్నిధిలో మొరపెట్టు, నన్ను ఆహ్వానించు, దేవుని ఆత్మని ఆకర్షించేవారుగా మనం ఉందామా? ఈరోజు అంత బాగానే ఉంది, నేను అంత చేస్తున్నాను కానీ నాకేం జరగట్లేదంటే దేవుడు అంటున్నాడు, దెర్ విల్ బి అ టైం, మార్పుని తీసుకురాబోతున్నాను, పరిస్థితులు మార్చగలుగుతున్నాను. కీర్తనలు 77:3-9 చదువుకుందామండి. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోచున్నది. నీవు నా కన్నులు మూతపడినయ్యవు, నేను కలవరపడుచు మాటలాడలేక ఉన్నాను. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరంలో నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదికెను. ప్రభువు నిత్యము విడనాడున, ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింప మానెనా, ఆయన కోపించి వాత్సల్యత చూపున అని. ఇక్కడ ఇది ఎవరు రాశారు అని అంటే ఆసాపు అంటే ఎవరు అంటే హీజ్ అ వర్షిప్ లీడర్. దావీదు ఆ రాజ్యంలో దేవుని సన్నిధిలో ఆయన మందిరంలో పరిచర్య చేసే వ్యక్తి. ఈయన ఏమంటున్నాడు తెలుసా? దేవుడు నన్ను మర్చిపోయాడా, దేవుడు నన్ను కటాక్షింపడా, దేవుడు నా జీవితంలో కార్యం జరిగించడా, దేవుడు ఎందుకు నా పైన కోపిస్తున్నాడు, నాకు నా రాత్రులు కూడా నిద్ర పట్టట్లేదయ్యా నా హృదయంలో ఉన్న కలవరం బట్టి. ఈరోజు మనము ఎంతగా అనుభవ జ్ఞానం కలిగినాము కాదండి. ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు గో త్రూ దిస్ డీపెస్ట్ వ్యాలీ. ఈ లోతైన లోయలోకి ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందే, ప్రతి ఒక్క బిలీవర్. ఈరోజు ఇంకా దీనికి వ్యతిరేకంగా ఎవరైనా ఏమని చెప్తున్నారు, కేవలం ఆశీర్వాదమే మీకు దేవుని నమ్ముకున్నారు కాబట్టి, కేవలం దీవెనలు, కేవలం అభివృద్ధి, అన్ని విధాలుగా హెచ్చించబడతారు అని చెప్తే అది అబద్ధము, పచ్చి అబద్ధము. అవన్నీ ఎప్పుడు వస్తాయి తెలుసా? ఈ లోతైన లోయల నుండి వెళ్తేనే అక్కడికి దేవుడు నడిపిస్తాడు. కానీ లోయలు లేకుండా పర్వతం లేదు, కొండ ఎక్కడము లేదు, హెచ్చింపు లేదు. ఈరోజు లోయలు వద్దంటున్నారు. లోయలో వెళ్ళిన వెంటనే అనేక మంది మనం అనుకుంటూ ఉంటాము, ఈ లోయ నాకు వద్దయ్యా, ఈ లోయ భయంకరంగా ఉందయ్యా, ఈ లోయ భయంకరమైన చీకటయ్యా, ఈ లోయ చాలా బాధ అయ్యా, ఈ లోయ నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నన్ను ఇక్కడే చంపేయ్యా అని అంటున్నాం కదండి మనలో చాలామంది. లేదమ్మా, లేదు నాన్న, ఈ లోయ తర్వాత పర్వతం ఉంది, ఈ లోయ పైన నేను కొండపైకి ఎక్కిస్తాను, ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కిస్తాను అంటే అది నమ్మము, అది మర్చిపోతూ ఉంటాము. ఎంతసేపు మన లోయనే చూస్తాము. వీఆర్ గివింగ్ అప్ హోప్. నిరీక్షణ పోగొట్టుకుంటున్నాం, నిరీక్షణ లేని వారుగా ఉంటున్నాము. దేవుడు అంటున్నాడు, లేదు, ఇది కేవలం కొంతకాలమే, ఇది కొంతకాలమే, దీని తర్వాత ఉంది ఎత్తైన కొండపైకి హెచ్చిస్తాను, నిన్ను నిలబెట్టుకుంటాను అక్కడ, నిన్ను బట్టి నా నామానికి మహిమ తెచ్చుకుంటాను, నిన్ను బట్టి అనేక మంది నా వైపు తిరుగుతారు అని చెప్తే వి వుడెంట్ బిలీవ్ ఇట్. మనం నమ్మము. ఇక్కడ ఆసాపు అంటున్నాడు, దేవా, నీ సన్నిధిలో పరిచర్య చేసిన వాడిని, నీ సన్నిధిలో పాటలు పాడిన వాడిని, నీ సన్నిధిలో ఆరాధించే వాడిని, ఆరాధనలు నడిపించేవాడిని నేనే. కానీ ఇటువంటి పరిస్థితుల్లో దేవా, నీవు నన్ను విడిచిపెట్టావా? నీ ముఖం ఎందుకు దాచావయ్యా? నా ప్రార్థనకి వినపడట్లేదా? చూడు, దావీదు ప్రార్థనలు అన్నీ అంగీకరిస్తున్నావయ్యా అనుకొని చూడండి. ఎవరైనా మన చుట్టూన్న వారు సడన్గా ముందుకు వెళ్ళిపోతున్నారు. వారు అనుకున్న వెంటనే వివాహం జరగడం, వారు అనుకున్న వెంటనే ఉద్యోగం పొందుకోవడం, వారు అనుకున్న వెంటనే గర్భఫలం పొందుకోవడము, వారు అనుకుంది అన్నీ జరిగిపోతున్నాయి. వారు ఏదైతే ఆశిస్తున్నారో అవన్నీ జరిగిపోతున్నాయి.
కానీ మీరు నిక్కచ్చుగా పరిశుద్ధంగా ఎంతగానో పవిత్రతను కాపాడుకుంటూ ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఏడుస్తూ ఎన్నో చేస్తున్నారు. ఎంతగానో ఫెయిత్ఫుల్గా ఉన్నారేమో, నమ్మకస్తులుగా ఉన్నారేమో. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ లార్డ్? ఎలాగైతే సాధ్యమయ్యా? నేను ఇంత నమ్మకంగా ఉన్నానే, నాకెందుకు జవాబు ఇవ్వట్లే, నాకెందుకు ఆన్సర్ ఇవ్వట్లే? ఒకవేళ ఆసాపు కూడా అలాగ అనుకున్నాడేమో. కీర్తనలు 77:9 దేవుడు కటాక్షింప మానెన, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా అనే ఈ పరిస్థితిలో మీరు ఉన్నారేమో. ఈరోజు చాలామంది అలాగనే దేవుని వెంబడిస్తున్నాం, దేవుని ఎంతగానో నమ్మకంగా సేవిస్తున్నాము. కానీ దేవుడు అంటున్నాడు, ఆసాపులాగా మనల్ని కూడా అటువంటి లోతైన లోయకి నడిపిస్తాడండి, లోతైన లోయకి నడిపిస్తాడు. ఈరోజు మీరు అంటున్నారేమో, దేవుడు నన్ను కటాక్షింపడా, దేవుడు నన్ను చూడడా, దేవుడు నన్ను పట్టించుకోడా. చూడండి, పౌలుని చూసినట్లయితే, అపోస్తులుడైన పౌలుని చూసినట్లయితే, ఆ ఓడ ప్రమాదం జరిగినప్పుడు ఇంకా వీ హ్యావ్ లాస్ట్ ఆల్ హోప్ అంటాడు పౌలు. ఇంకా నిరీక్షణ అంతా పోయింది, ఇంకా చావుకి సిద్ధమైన వారి వలె మేము ఉన్నాము. కానీ దేవుడు బట్ గాడ్. నేను ఈరోజు మీకు ఏది చెప్పినా జ్ఞాపకం లేకపోయినా ఈరోజు ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి. నేను మరణిస్తాను అనుకున్నాను, కానీ బట్ మై గాడ్, కానీ దేవుడు. ఈరోజు నా జీవితం అయిపోయింది అని అనుకున్నాను, కానీ నా దేవుడు. ఈరోజు నా వివాహ జీవితం ఇంకా విఫలమైపోయింది, కుప్పకూలిపోయింది అని అనుకున్నాను, కానీ నా దేవుడు తిరిగి సమకూర్చగలిగిన దేవుడు. ఈరోజు నా అనారోగ్యతను బట్టి, ఈరోజు నా అప్పులు బట్టి అన్నీ పోయింది అని అనుకున్నాను, కానీ నా దేవుడు నన్ను తిరిగి లేపగలిగిన దేవుడు. కెన్ యూ బిలీవ్ ఇట్? బట్ గాడ్. పౌలు ఆ రోజు అంటాడు, మేమంతా నిరీక్షణ పోగొట్టుకున్నాము, మేము ఇంకా చావుకి సిద్ధమయ్యాము, కానీ దేవుని ప్రణాళిక వేరు. దేవుడు మమ్మల్ని ఒడ్డుకి చేర్చిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు అలలను బట్టి ఇటు అటు కొట్టుకొని పోతున్నారేమో. ఈరోజు అలలను బట్టి నిరాశ, నిస్పృహ, వేదన, కృంగుదల, కలవరము జరుగుతుందేమో మీ హృదయంలో. కానీ దేవుడు అంటున్నాడు, అలల్ని చూసి భయపడకు, లోయను చూసి భయపడకు, ఒడ్డుకి చేర్చేవాడిని నేనే. ఐ విల్ మేక్ యూ కమ్ టు ద షోర్, ఐ విల్ బ్రింగ్ యూ టు ద షోర్. ఒడ్డుకి చేర్చే దేవుడు అండి బట్ గాడ్. దేవుడు పునరుత్థానపు శక్తిని ఇస్తాడండి. మన చచ్చిన పరిస్థితుల్ని తిరిగి లేవనెత్తే దేవుడు అండి. మనం ఇంకా అయిపోయిందన్న పరిస్థితిలో ఇంకా అందరూ నవ్వుకున్నారు. ఆ యూదులు, ఆ యాజకులు, వారందరూ నవ్వుకున్నారు యేసయ్యని సమాధిలో పెట్టి. అయిపోయింది ఆయన పని, అయిపోయింది. ఈరోజు మీ చుట్టుపక్కల ఉన్నవారు కూడా అయిపోయింది మీ పని, ఇంకా వీరు లెగటం అసాధ్యము, ఈ అనారోగ్యత నుండి స్వస్థత అసాధ్యము, ఈ అప్పుల నుండి బయటపడటం అసాధ్యము, ఈ వివాహ జీవితము ఇంకా మరలా ప్రేమతోటి ఉండటము అసాధ్యము, ఈ తినకి పిల్లలు పుట్టడం అసాధ్యము, నువ్వు వేరే వివాహం చేసుకోరా అని చెప్తూ ఉంటారు చాలామంది తల్లిదండ్రులు తన బిడ్డలకి, వారి కుమారులకి. ఎందుకు అని అంటే, నీ భార్య పిల్లల్ని కన్నట్లేదు కాబట్టి నువ్వు వేరే వివాహం చేసుకొని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. కానీ దేవుడు అనుకుంటే ఇలాగ జరుగుతుందండి. వాళ్ళందరు నవ్వారు, యూదులు, పరిసయ్యులు అందరూ, సాడ్యూసీస్ వాళ్ళందరు నవ్వారు. యేసు ప్రభు మరణించాడు, ఇంకా అయిపోయింది. ఆ శిష్యులందరూ కూడా చెల్లాచెదరు అయిపోతారు. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా రాలిపోయినాయి, ఆయన చెప్పిన మాటలన్నీ వ్యర్థంగా పోయినాయి అని అనుకున్నారు. కానీ బట్ గాడ్ He raised Jesus from the dead and He can do the same with your life. ఆయన కూడా అదే మీ జీవితంలో జరిగింది. చచ్చిపోయింది, అయిపోయింది, ఇంకా కుదరదు అన్న పరిస్థితుల్లో దేవుడు ఆయన జోక్యం చేసుకుంటే ఏ అపవాది శక్తి ఆపలేడు. నమ్ముతారా? ఏ మనుషుడు ఆపలేడని. ఒకవేళ దేవుని చిత్తము ఇది జరగాలి అని మీ జీవితంలో నిశ్చయించినట్లయితే దేవుని చిత్తం ఆపగలిగింది ఎవరు తెలుసా? మీరే ఆపగలుగుతారు. కానీ అపవాది కానీ, అపవాది శక్తులు కానీ, మనుషులు కానీ ఆపలేరు. ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, దేవుని చిత్తము మీ జీవితంలో ఏంటిదంటే, ఈ లోయల నుండి బయటికి వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని ఉన్నతమైన స్థలానికి నడిపిస్తాను. ఐ హ్యావెంట్ లెఫ్ట్ యూ. లూకాసు సువార్త 22:54 ఇది అంధకార గడియ, దిస్ ఇస్ ద అవర్ ఆఫ్ డార్క్నెస్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. ఇది మీ గడియ, అంధకార సంబంధమైన అధికారము. ఒకవేళ యూ మైట్ బి ఇన్ ద
అవర్ ఆఫ్ డార్క్నెస్, అంధకార సమయంలో యేసు ప్రభుని అక్కడ వెళ్ళిపోతున్నప్పుడు కొనిపోబడుతున్నప్పుడు వారు వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు ఇవన్నీ ఎందుకు తెస్తున్నారయ్యా? అయినా ఇది మీరు మీ సొంతంగా వచ్చిన పరిస్థితి కాదు, కానీ దిస్ ఇస్ ద అవర్ ఆఫ్ డార్క్నెస్. ఒకవేళ మీరు ఆ అవర్ ఆఫ్ డార్క్నెస్లో ఉన్నారేమో, అంధకార సమయం, అంధకార గడియలో ఉన్నారేమో, దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు మీతోటే సూటిగా మాట్లాడుతున్నాడు. ఏంటిదంటే, యూ మైట్ బీ ఇన్ ద అవర్ ఆఫ్ డార్క్నెస్ బట్ సూన్ దిస్ విల్ గో. ఇది మీ సమయం కాబట్టి ఓకే, ఐ విల్ అగ్రీ టు ఇట్. ఎందుకంటే అలాగా రాయబడింది, అలాగ జరగాలి కాబట్టి, ఆయన చిత్తము పరిపూర్ణం అవ్వాలంటే ఈ పరిస్థితి గుండా వెళ్ళాలి కాబట్టి ఈరోజు మీ పని కానివ్వండి అని యేసుప్రభు వారికి అనుమతినిచ్చాడు. ఈరోజు మనం కూడా చాలామంది వి మైట్ బి ఇన్ ద డార్క్నెస్, ద అవర్ ఆఫ్ డార్క్నెస్, ఈ అంధకార గడియలో ఉన్నాము. అదొకటి కేవలం గడియనే. అందుకనే దేవుని వాక్యం గడియ అని చెప్తుంది. అంటే ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. కానీ ఆ గడియలో ఉన్నప్పుడు మనకి ఇంకా అంత అయిపోయింది, ఇంకా దీనికి మించింది లేదు, నేను పొందుకున్నంత బాధ లేదంటే దేవుడు అంటున్నాడు, నీవు ఒక్కడవే పొందుకోవట్లేదు బాధ, నువ్వు ఒక్కడవే అనుభవించట్లేదు ఈ శ్రమని. చాలామంది ఉన్నారు, చాలామంది మీరు వెళ్తున్న శ్రమల కంటే ఇంకా భయంకరమైన శ్రమలు గుండా వెళ్తున్నారు. కానీ దిస్ ఇస్ జస్ట్ అన్ అవర్ ఆఫ్ డార్క్నెస్ వేర్ ద ఎనిమీ హ్యాస్ ట్రై టు, ఆయన ఏం చేస్తాడు తెలుసా అండి, అపవాది ఇనిషియేట్ చేస్తాడు మనకి శ్రమల్ని, బాధల్ని. కానీ ఆ శ్రమల్ని, బాధల్ని ప్రారంభించిన అపవాది ఆ కార్యాల్ని, ఆ శ్రమల్ని దేవుడు ఏం చేస్తాడంటే తిప్పి ప్రతిది కూడా ఆయన సమకూర్చి జరిగించి ఆయన మహిమ కోసం నిలబడతాడంట. హల్లెలూయా. He will work out everything for his glory, for our good. మన మంచికి అన్నీ కూడా, అది చెడైన, కీడైన, నష్టమైన, బాధైన అనుమతించాడు దేవుడు అపవాదికి. కానీ ఆ అపవాది తెచ్చిన ఆ బాధ, శ్రమని కూడా ఒక మలుపు, ఒక తిప్పి దేవుడు ఏం చేస్తాడంటే అది ఆయన మహిమ కోసము నిలుపుతాడంట. మనల్ని ఆయన సన్నిధికి, ఆయన రాజ్యంలోకి చేరుస్తాడు. ఇటువంటి కృంగదల, ఇటువంటి నిరుత్సాహము, ఇటువంటి చీకటి నుండి నేను ఎలాగ బయటపడాలి అని అంటే చూడండి, కీర్తనలు 78:35. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. మరొకసారి చదువుతాను చూడండి. దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. అంటే గాడ్ ఇస్ సేయింగ్, అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలంటే ఆయన మన ఆశ్రయం, ఆయన మన విమోచకుడు అని జ్ఞాపకం చేసుకోవాలండి. వీ షుడ్ రిమెంబర్ ఆల్ ద థింగ్స్ దట్ గాడ్ హెస్ డన్. ఇప్పటి వరకు చేసిన మేలన్నిటిని జ్ఞాపకం చేసుకోవాలంటే అపవాది తెస్తూనే ఉంటాడండి, అగ్ని బాణాలాగా తెస్తూ ఉంటాడు, మన బాధ పరిస్థితులు చూపిస్తూ ఉంటాడు, అదేంటి భూతద్దంలో పెట్టి చూపిస్తూ ఉంటాడు. ఇంకా నీకు విడుదల లేదు, ఇంకా నువ్వు దీని నుండి బయటికి రాలేవు, ఇంకా అంతే నీ పరిస్థితి, పీరియడ్, దర్ ఇస్ నో వే యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని అపవాది తెస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా, అటువంటి పరిస్థితుల్లో అపవాదిని గెలవనీయకండి. డోంట్ లెట్ ద ఎనిమీ ట్రయంఫ్ ఓవర్ వాట్ యు గోయింగ్ త్రూ, బట్ లెట్ ద ఎనిమీ బి డిఫీటెడ్. అపవాదిని ఓడించండి. ఎలాగా అంటే ఆయన చేసిన మేలన్నిటిని జ్ఞాపకం చేసుకోవాలంట, ఆయన విమోచకుడు అని జ్ఞాపకం చేసుకోవాలంట. అదే రీతిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4-5. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ఆమెన్. ఎందుకు ఇవి అనుమతిస్తున్నాడంటే, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. చాలామంది మీ రక్షణ జీవితం పైన ఆధారపడి ఉన్నారండి. మీరు పొందుకున్న అనుభవాలు, మీరు వెళ్ళిన శ్రమల గుండా ఆ లోయ అనుభవాలు మీరు ఇతరులకి చెప్పినప్పుడు ఏం చేస్తాడు తెలుసా, వారిని కూడా దేవుడు రక్షణ మార్గంలోకి నడిపిస్తాడంట. వీరిని రక్షించిన దేవుడు, వీరిని బలపరిచిన దేవుడు, వీరిని లేవనెత్తిన దేవుడు నా జీవితంలో కూడా జరిగిస్తాడని మీ సాక్ష్యాన్ని బట్టి దేవుడు అనేక మంది లేపబోతున్నాడంట. ఈరోజు అట్టి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే దేవుడు, గాడ్ వాంట్స్ టు యూజ్ యూ యాజ్ ఎ వెజల్. ఆయన పాత్రగా మిమ్మల్ని వాడుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి అనుమతించడండి శ్రమలు, ప్రతి ఒక్కరికి అనుమతించడు ఆయన వేదనలు. ఆయన ఎన్నుకున్న వారికి అనుగ్రహిస్తాడంట, అనుమతిస్తాడంట. ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు ఈ శ్రమలో ఎలాగైతే దేవుని ఆదరణ పొందుకున్నారో అదే ఆదరణ ఇతరులకి చూపించాలి. మిమ్ముని బట్టి దేవుని నామం మహిమపరచబడాలి, మిమ్ముని బట్టి అనేక మంది రక్షణ మార్గంలోకి రావాలి. దట్ ఈస్ వై ఐఎమ్ అలవింగ్ దిస్.